అంటే అన్ని సంఘాలు కలిసి పార్టీలు సంఘాలు కలిసి ఏమంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్ల జాగిరా చెప్పరు. రెడ్ల జాగిరా అంటున్నారు. రెడ్డిలకే రావాలన్నా పదవులు, రెడ్డిలే ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, ఎమ్మెల్సీలు కావాలన్నా, పార్టీ అధ్యక్షులు కావాలన్నా, ఇన్ఛార్జీలు కావాలన్నా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కావద్దా చెప్పరు. ఈ ప్రశ్న అడుగుతురు. ఇట్లా ఎగబడి అడిగినా కానీ అన్న పున్న కైలాస నేతకి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇట్లా చేస్తాడా అనేమో సంఘాలు పార్టీలు అన్నీ ఊగుతున్నాయి, ఉయ్యాలు ఊగుతున్నాయి. మా ఊరికి అట్లా జరగొద్దా, ఎన్నో కాలవాటి సస్తే సచ్చిండు, ఆ పార్టీలో ఉంటే ఉండడేమో నాశనం అవుతామా. ఎందుకంటే అది 10 ఏళ్ళు ప్రభుత్వం లేకున్నా 10 ఏళ్ళు లేని కానించి తెలంగాణ రాని కానించి తెలంగాణ ఉద్యమం జోరు సాగుతుంది రా అన్న కానించి ఉస్మానియా క్యాంపస్లో ఉండి ఆ విద్యార్థి యువకుని ఉండి కొట్లాడుకుంటా ఉన్నా లేకున్నా అలానే ఉండి సీనియర్ కార్యకర్తగా ఇప్పటిదాకా వచ్చింది. కాబట్టి అవమానానికో అన్యాయానికో అనగబట్టుకొని కడుపు కట్టుకొని వచ్చినోడికి ఈ రోజు వచ్చిందేమో పదవి. ఇది వస్తే కండ్ల మాట మైండే. అయినా ఇప్పటికీ నిన్నే ఇట ప్రాధాయపడి దండాలు పెడుతున్నానా. మరి ఇప్పటికైనా నువ్వు క్షమించే గుణం ఉందా లేదా అన్న చెప్పినావే. ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాలు అడుగుతున్నాయి మా ఓనికి ఇట్లా జరుగుతుందా అని. ఆయన నీ పట్టే ఉండు, మళ్ళీ మా కైలాస నేత నీ పట్టే ఉండు. కానీ మరి ఇప్పటికైనా నువ్వు అన్నందుకు ఇవన్నీ చేసినందుకు రేవంత్ రెడ్డికి లెటర్ రాసి పెట్టినందుకు నీ మంత్రి మండలి నుంచి నీ మంత్రి ఇప్పుడు ఉంటుందిగా ఆ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? నీ రేవంత్ రెడ్డి సస్పెండ్ చేస్తాడా? లేదా రేవంత్ రెడ్డి అనిపించిన ఏంది మరి ఈ మాట? ఇప్పుడు నువ్వు నిన్ను చేయకపోతే ఆయన అనిపించినట్టే లెక్క. మరి ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే అంతరం ఒకటేగా మీరు రెడ్డి